ఒక పర్సన్ ఒక బుక్ రాశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఒకటి రాశాను. దాన్ని ఎవరో తీసుకెళ్ళి మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని వాళ్ళ బుక్ లాగా సేల్ చేసుకుంటే అప్పుడు నేను దానికోసం పెట్టిన టైమ్ ఎఫర్ట్ ఏమైనట్టు కదా. సో అంటే ఒక వ్యక్తి లేదా ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క క్రియేటివ్ వర్క్కి ఒక రికగ్నిషన్ ఉండాలి కదా. సో అలా ఒక బుక్కి కాపీ రైట్ ఉంటుంది, అదే ఒక వస్తువుకి పేటెంట్ ఉంటుంది, ఒక డిజైన్కి ఇండస్ట్రియల్ డిజైన్ ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. వీటినే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్స్ అని పిలుస్తాం. పేటెంట్స్, ట్రేడ్ సీక్రెట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్. అదే ఒక ఏరియాకి స్పెసిఫిక్గా ఉండే ఒక వస్తువు కానీ లేదా ఒక ఫుడ్ కానీ ఉందనుకోండి, దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్స్ ఇస్తారు. ఒక ప్లాంట్ వెరైటీ ఉంది, దానికి ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. సో ఇవన్నీ చదువుతాం, టైప్స్ ఆఫ్ ఐపీఆర్ అంటాం. మరి దానికి సంబంధించి నేషనల్ ఐపీఆర్ పాలసీ ఏంటి, అందులో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, ఇండియా ఇప్పుడు ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ముందుకెళ్తుంది. సో దానికి సంబంధించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాము, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇవి చదువుతాం. అయినప్పటికీ కూడా ఇన్నోవేషన్లో కొంత మనము వేరే దేశాలతో పోలిస్తే ఫండింగ్ కావచ్చు, పేటెంట్ ఫైలింగ్ కావచ్చు, వీటిలో ఇంకా వెనకబడి ఉన్నాం. వాటి కోసం ఏం చేయాలి, ఏం చర్యలు చేపట్టాలి, ఈ విధంగా వే ఫార్వర్డ్తో ఈ చాప్టర్ని మనం ముగించవచ్చు. థ్యాంక్ యూ.